తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ కేసుపై సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేయగా దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా ఈ వివాదంలో కీలకమైన నలుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తును వేగవంతం చేసిన ఎస్ఐటీ బృందాలు నెయ్యి సరఫరా చేసి డైరీలను పరిశీలించాయి. ఉత్తరాఖండ్లోని రూర్కీ కేంద్రంగా పనిచేస్తున్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు బిపిన్ జైన్, పోమిన్ జైన్లతో పాటు వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ వినయ్కాంత్ చావ్దా, తమిళనాడులోని ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజు రాజశేఖరన్లను అరెస్ట్ చేశారు. ఎస్ఐటీ దర్యాప్తులో లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి టెండర్లు, సరఫరాదారుల సమాచారాన్ని సేకరించి అనేక కోణాల్లో విచారణ చేపట్టింది. విచారణలో కీలక ఆధారాలు లభించడంతో నలుగురి అదుపులోకి తీసుకున్నారు. నెయ్యి సరఫరాలో కీలక పాత్ర పోషించిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీపై ఎస్ఐటీ దృష్టి కేంద్రీకృతమైంది. ఈ డైరీ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మించేలా నెయ్యి సరఫరా చేయడానికి ఇతర డైరీల నుంచి నెయ్యిని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పైగా తక్కువ ధరకు సరఫరా చేయడానికి ఒప్పందం చేసుకున్నట్టుగా సమాచారం. ఈ వ్యవహారంలో టీటీడీ అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మరింత స్పష్టత కోసం ఎస్ఎంఎస్ ల్యాబ్ నుండి వచ్చిన నెయ్యి నాణ్యత సర్టిఫికెట్ ను కూడా ఎస్ఐటీ బృందం పరిశీలిస్తోంది. ఈ ల్యాబ్ నిజంగా నెయ్యి నాణ్యతను సమీక్షించిందా, లేక ఎలాంటి నిబంధనలు పాటించకుండా ధృవీకరణ ఇచ్చిందా అనే అంశాలను దర్యాప్తు చేస్తున్నారు. కేసు మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. రాజకీయ కోణం కూడా బయటపడుతుందా అన్న చర్చ ముదురుతోంది. అరెస్టు చేసిన నలుగురు వ్యక్తుల సమాచారంతో ఎస్ఐటీ దర్యాప్తులో కీలక పురోగతి సాధించినట్టు సమాచారం. అయితే ఈ కేసులో A1 గా పేర్కొనాల్సిన అసలు ప్రధాన నిందితుడు ఎవరు అనే ప్రశ్నపై ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో పనిచేసిన ఓ కీలక అధికారి ఈ వివాదంలో కీలక పాత్ర పోషించుండొచ్చని భావిస్తున్నారు. ఈ కేసు అధికారుల పరిమితిలోనే ఉండబోతుందా, లేక అప్పటి పాలకవర్గం వరకు వెళ్తుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సిట్ బృందం తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కంపెనీలతో పాటు ఆ ఒప్పందాల వెనుక ఉన్న రాజకీయ మద్దతుదారులపై కూడా దర్యాప్తు కొనసాగుతుందా అన్నది వేచి చూడాల్సిన అంశం. ఈ వివాదం మరింత విస్తరించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుందా, లేక మరో కొత్త మలుపు తిరుగుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.